రాలేదు. సో ఈయన గున్నం రామకృష్ణ కూడా నిన్న బీబీసీ చేశారు, కంప్లైంట్ చేశారు, పోలీసులు కూడా కొంత ఇంటర్వ్యూన్ అయ్యారు, కానీ వీళ్ళు సీరియస్ గా దాన్ని క్రైమ్ గా ఇది చేయలేదు. అంటే ఇది సివిల్ కేసు లాగా వీళ్ళు డీల్ చేశారు. నిజానికి ఇది క్లియర్ గా క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది. ఇవన్నీ బిఎన్ఎస్ సెక్షన్లు అన్ని కూడా వర్తిస్తాయి వీళ్ళకి. మినిమం 7 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీసులు సీరియస్ గా చేయాలి. పోలీసులు చేస్తారా? ఎందుకంటే అక్కడ ఒక మినిస్టర్ దగ్గర నుంచే కాల్స్ వస్తున్నాయంటే అక్కడ పోలీసులు అయితే చేస్తారని నాకు నమ్మకం లేదు. తెలంగాణలో ఏమన్నా చేయగలిగితే చేయాలి, లేకపోతే వేరే స్టేట్ లో చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్ పోలీసులను వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. వాళ్ళకి ఆ సర్కిల్ ఉంది ఆల్రెడీ. మంత్రి దీని నుంచే వచ్చిందంటే ఊరికే లుకౌట్ నోటీసులు అవి జారీ చేసి మీడియాని సాటిస్ఫై చేయడం కోసం చేస్తుంటారు తప్ప సీరియస్ గా చేస్తారని నేనైతే నమ్మట్లేదు ఈ కేసు చూసినప్పుడు. కాబట్టి అంతిమంగా మరి విక్టిమ్స్ కి ఏంటంటే కనీసం డబ్బులు రాకపోయినా వీళ్ళని బజార్కి ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మాత్రం మిగిలే అవకాశం ఉంది. మన మంగ్లీ కేసులో కూడా అదే జరిగింది. ఇప్పటివరకు ఏమైంది, మళ్ళీ ఆ కేసు అయిపోయింది, మీడియా పట్టించుకోవడం మానేసి ఇది 4 రోజులు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ మీడియా మీద మంచి పట్టు ఉంది, తెలుసు వాళ్ళకి కొద్ది రోజులు మేనేజ్ చేసుకుంటే తర్వాత ఏం కాదులే అనేది వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత ఇది కూడా మరుగున పడు అనేది నాకు అనిపిస్తుంది. చూడాలి. అంటే ఈ కేసు కొంత రోజు రోజుకి మరింత సీరియస్ అవుతుంది. ఎందుకంటే విక్టిమ్స్ అంతా యునైట్ అవుతున్నారు. ఇంతకుముందు విక్టిమ్స్ అంతా యునైట్ కాలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా, ఎందుకంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా విక్టిమ్స్ ఉన్నారు. అలాగే పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడైతే మీడియాలోకి వచ్చిందో ఇది ఇంగ్లీష్ మీడియాకు కూడా వెళ్ళిపోయింది. బీబీసీ లాంటి సంస్థలు కూడా దీన్ని చేస్తున్నాయి. దాంతో మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. సో విక్టిమ్స్ అంతా ఏకమవుతున్నారు. యాక్చువల్గా మనలాంటి వాళ్ళు ఏమనుకున్నాం, కేసులు పెట్టకుండా విక్టిమ్స్ మీడియా దగ్గరికి వస్తున్నారు అనుకున్నాం. నిజానికి కేసులు 2 ఏళ్లకు ముందే పెట్టారు. 2024లోనే కేసులు పెట్టారని ఎప్పట్లాగా పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మనకి సేమ్ మంగళి కేసులో కూడా ఇదే కనబడుతుంది. అంటే బాధితులు పెట్టినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయంలో పోలీసులు సీరియస్ గా స్పందించట్లేదు. సో అది చాలా చోట్ల కనబడుతుంది. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ మేజర్ గా కరప్షనే కారణం. సో ఇక ఎందుకంటే మోసం చేసిన వాడి దగ్గర కోట్లు ఉంటది, మోసపోయిన దగ్గర ఆల్రెడీ డబ్బులు పోయి ఉంటాయి, వాళ్ళ దగ్గర అప్పులు ఉంటాయి తప్ప వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. వాళ్ళు ఖర్చులు పెట్టలేరు. సో వీళ్ళు ఖర్చులు పెట్టగలరు, పోలీసుల వ్యవస్థలకి ఎంత కావాలో ఇవ్వగలరు వీళ్ళు. అవన్నీ వాళ్ళకి ప్లానింగ్ లో ఉంటది. అంటే ఒక 100 కోట్లు మనం మోసం చేస్తే అందులో ఒక 10-20 కోట్లు ఖర్చు పెట్టినా పర్వాలేదు కదా, 80 కోట్లు మిగులుతాయి. 20 కోట్లు పోయినా 20 కోట్లు చల్లారు అనుకోండి, ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోతారు. సో మామూలుగా వేలల్లో ఇస్తేనే వాళ్ళు నీకెందుకు నేను చూసుకుంటానని మనం మేనేజ్ చేస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లాంటిది కోట్లలో డబ్బులు కానీ చెల్లారు అనుకోండి పై స్థాయిలో, ఇంకా పై స్థాయి నుంచే ఫోన్లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బాధితులకు కూడా నాకు తెలిసి ఒక మినిస్టర్ ఆఫీస్ నుంచే ఫోన్లు వస్తున్నాయంట ఆంధ్రాలో. ఆ మినిస్టర్ ఆఫీస్ నుంచే ఫోన్లు వచ్చి పలాని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, మీరు అతి చేయకండి, ఏదో మేనేజ్ చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే దీన్ని అక్సెప్ట్ చేయడానికి ఆల్రెడీ బెదిరింపులు అనేవి స్టార్ట్ అయినాయి. సో ఆ స్థాయిలో వస్తున్నప్పుడు ఎలా న్యాయం జరుగుతుంది? అందుకని ఇప్పుడైతే ఈ ప్రెజర్ పెట్టడం కోసమే వీళ్ళు మీడియాకి వచ్చారు. ఇప్పుడు మీడియాలో ఇదంతా రావడం వల్ల ఏమైందంటే పోలీసుల మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఆ రకంగా ఇప్పుడు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రదేశ్ ఇబ్రహీంపట్నం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారని చెప్తున్నారు. అసలు ఏ కేసులో జారీ చేశారు, వాళ్ళు ఆ బాధితులు చెప్తున్న ఇదేంటి, ఈ విషయాల గురించి మనం మాట్లాడదాం. లుకౌట్ నోటీస్ అంటే ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం బాధితులకు ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి డేంజర్ ఉండే అవకాశం ఉంది నిందితులకి అనేది చూసుకున్నప్పుడు మామిళ్ళపల్లి శివక్రాంతి కుమార్ అనే ఒక అతను వీళ్ళని 2024లో సంప్రదించాడు. ద డెస్టినేషన్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనే కంపెనీని కాంటాక్ట్ చేశాడు. మామూలుగా వీళ్ళు ఏంటంటే యూకే వీసాలకు సంబంధించి రెన్యువల్స్ ఎక్కువ చేస్తుంటామని చెప్పుకునేవాళ్ళు. సో ఈయన కూడా యూకే వీసా ఉంది ఆల్రెడీ ఈయనకి ఇప్పుడు అది దాని టైం అయిపోయింది. దాంతో ఈయన రెన్యువల్ చేయడానికి కోసం వీళ్ళని అప్రోచ్ అయ్యారు. వీళ్ళు మేము చేస్తామని చెప్పారు. దాంతో ఇక్కడ ఈయన గుంటూరులో ఉండే డెస్టినేషన్ సర్వీసెస్ వీళ్ళ నాన్న మోహన్ రావు ఆయన నడుపుతాడు. సో వాళ్ళని కాంటాక్ట్ చేశాడు. కాంటాక్ట్ చేసి చేస్తే 15 lakhs డబ్బులు ఇమ్మన్నారు. 15 lakhs April 2, 2024 మధుకర్ అకౌంట్కి ఈ శివక్రాంతి ట్రాన్స్ఫర్ చేశాడు.
ట్రాన్స్ఫర్ చేస్తే వీళ్ళు అది ఇవ్వలేదు, ఫైనల్గా అది రెన్యువల్ చేయలేదు. చేయకపోతే ఈయన అడుగుతూ ఉంటే చివరికి ఒక సిఓఎస్ ఇచ్చారు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, దీన్ని కాజ్ అంటారు. కాజ్ ఇచ్చారు. దాన్ని తీసుకెళ్లి ఆ కంపెనీ, అంటే ఒక కంపెనీ తరపున సిఓఎస్ ఇస్తారు. ఆ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీలో ఇది సిఓఎస్ నకిలీదు అని చెప్పారు, ఫేక్ అని చెప్పారు. దాంతో అతను మళ్ళీ గొడవ చేసి ఇది ఫేక్ అంటున్నారు, మీరు ఫేక్ ఇచ్చారు అది ఇది అని చెప్తే, అదేంటి అది కరెక్టే అది ఇది అని వీళ్ళు ఆర్గ్యూ చేశారు. చివరికి ఇతను గట్టిగా కొట్లాడితే 2 లక్షలు డబ్బులు ఇచ్చారంట 15లో, ఇంకా 13 ఇవ్వలేదు. అదేంటి నా డబ్బులు ఇవ్వండి, 13 lakhs ఇవ్వండి అని తను గొడవ చేస్తే ఇవ్వట్లేదంట. వాళ్ళ దీనికి పోయారంట, ఎక్కడ రామ్మోహన్ రావు గుంటూరుకి వెళ్తే ఇవ్వలేదు. దాంతో అతను 2025 నవంబర్లో ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టారు. ఇబ్రహీంపట్నం పోలీసులు 2025లో దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు. 515/2025 నంబర్, అది ఎఫ్ఐఆర్ నంబర్ చేసి మధుకర్ జాగర్లమూడిని A1 గాను, రమానందిని అన్నే ఆమెను A2 గాను, జాగర్లమూడి మోహన్ రావు ఆయన్ను A3 గాను పెట్టారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళు దాని మీద సీరియస్గా వర్క్ చేయలేదు. ఇప్పుడు ప్రెజర్ వచ్చింది కాబట్టి, ఎప్పుడు ఇది చేసింది, ఎప్పుడు కేసు ఏప్రిల్లో నవంబర్లో 2025 నవంబర్లో చేస్తే ఇప్పుడు వాళ్ళు కదిలి ఇప్పుడు సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ రాజు నిన్న మీడియాతో మాట్లాడారు. వాళ్ళు మేము లుకౌట్ నోటీసులు ఇచ్చాము, అట్లాగే దీన్ని సిబిఐకి తీసుకెళ్తాము, ఎందుకంటే ఇది మన దాని ఏమంటారు వేరే దేశంలో వీళ్ళు సిటిజన్షిప్ ఉంది వాళ్ళకి, వాళ్ళు యూకే సిటిజన్స్ వీళ్ళిద్దరు కూడా, కాబట్టి వాళ్ళని వీళ్ళు డైరెక్ట్గా పోయి పట్టుకొని వచ్చే పరిస్థితి ఉండదు. ఒకటి ఇక్కడ లుకౌట్ నోటీసులు అనేవి విత్ ఇన్ ఇండియా, ఒకవేళ వాళ్ళు ఇండియాకి వస్తే ఎయిర్పోర్ట్లో వాళ్ళని పట్టుకుంటారు, ఎయిర్పోర్ట్లో ఆపేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇండియాకి ఈ మధ్య బాగానే తిరుగుతున్నారు. శివశంకర్ ప్రసాద్ దీంట్లో ఆమె యాక్ట్ చేసింది, వాళ్ళ కొడుకు రోహన్ని హీరో చేయాలని రాఘవేంద్రరావు దగ్గర తిరుగుతున్నారు. ఆ మధ్య పంచల పండుగ 70 లక్షలు పెట్టి విజయవాడలో చేశారు. సో వాళ్ళు ఎక్కువగా ఇండియాకి వస్తుంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోవచ్చు. అలాగే మోహన్ రావు కూడా మిస్సింగ్ అంట, వీళ్ళ ఫాదర్. సో వాళ్ళ ఫాదర్ ఒకవేళ ఉన్న ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు, ఆల్రెడీ దుబాయ్కి చెక్కేసి ఉంటాడు ఆయన కూడా. ఒకవేళ ఉంటే ఆయన కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏమన్నా వెళ్తున్నా, లేకపోతే సీపోర్ట్లో ఎక్కడ ఉన్నా మొత్తం అన్ని దీనికి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు పాస్పోర్ట్ చూపిగానే వాళ్ళు అక్కడ ఆపేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారు. అది లుకౌట్ నోటీసులు అంటే అర్థము. సో కానీ దీనివల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారనుకో యూకేలో, అప్పుడు వేరే స్టెప్ తీసుకోవాలి. అప్పుడు ఏమిటంటే మన ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలియజేయాలి, తర్వాత సిబిఐకి ఇవ్వాలి, సిబిఐ ఇంటర్పోల్కి ఇస్తుంది. అక్కడ ఉన్న దాని ఏమంటారు యాక్షన్ ఫ్రాడ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది యూకేలో, అట్లాగే హోమ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళకి తెలియజేయాలి ఈ కేసు వివరాలు. దీన్ని డబుల్ క్రిమినాలిటీ అని కూడా అంటారు లీగల్ గా. డబుల్ క్రిమినాలిటీ అంటే ఒకే క్రైమ్ ని ఇండియాలోనూ చేశారు, యూకేలోనూ చేశారు, కాబట్టి డబుల్ క్రిమినాలిటీ కింద వీళ్ళని అక్కడ కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అంటే ప్రాపర్ గా కానీ ప్రొసీజర్ ఫాలో అయ్యి గట్టిగా కానీ చేస్తే వాళ్ళని పట్టుకోవచ్చు. ఎందుకంటే 1992లోనే బ్రిటన్ కి మనకి, అంటే యూకేకి మనకి ఒక ఖైదీల్ని ట్రాన్స్ఫర్ చేసే ట్రెటీ ఉందన్నమాట. ఈ ట్రెటీ ప్రకారము, ఈ ఒప్పందం ప్రకారం, పరస్పర ఖైదీల ట్రాన్స్ఫర్ ఒప్పందం ప్రకారం మనకి వాళ్ళు మనం పెట్టినప్పుడు అక్కడ నుంచి అప్పగించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే యూకే కోర్టులు ఎక్కువగా హ్యూమన్ రైట్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తాయి, అందుకని మనకి త్వరగా రావు. మన విజయ్ మల్యాలు, నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు వీళ్ళందరూ రప్పించలేకపోతున్నారంటే దానికి కారణం ఏంటంటే ఈకో కోర్టులు అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వు. కానీ ఇది డబుల్ క్రిమినాలిటీ, అక్కడ కూడా వీళ్ళు క్రైమ్ చేశారు కాబట్టి వీళ్ళని అప్పగించే అవకాశం అయితే ఉంది సీరియస్ గా చేస్తే. కానీ వాళ్ళకు కూడా మంచి పవర్ఫుల్ వ్యవహారం ఉంది. సో దీంతో పాటు ఇప్పుడు వరంగల్ కి సంబంధించిన ప్రవీణ్ అని అతను కూడా నిన్న మీడియాతో మాట్లాడాడు. అతను ఏంటంటే 2022లో ప్రవీణ్, రాజు, ఇంకొక అతను ముగ్గురు కలిసి 52 లక్షలు ఇచ్చారంట వీళ్ళిద్దరికి. 52,50,000 ఇచ్చారంట. వాళ్ళకి ఏంటంటే వర్క్ పర్మిట్ వీసా కోసం ఇస్తే 2 ఏళ్లుగా అసలు ఏమీ లేదంట. ఫోన్లు చేస్తే తీయడం మానేశారంట డబ్బులు వెళ్ళినాక. తర్వాత వీళ్ళ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశారంట, కొత్త ఫోన్ నెంబర్లు చూస్తే అవి కూడా బ్లాక్ చేశారంట. చివరికి వీళ్ళు 2 ఏళ్లు చూసి ఆగస్టులో 2024 గుంటూరు వెళ్ళారంట వీళ్ళ ఫాదర్ దగ్గరికి. అక్కడ వాళ్ళు ఫోన్లు చేసి మొత్తానికి మేము సెటిల్ చేస్తాం, మీరేమి ఇబ్బంది పడకండి అన్నారంట. అప్పుడు కూడా చూసి ఇంకా చివరిలో వాళ్ళు ఏపీ ఏడీజీపీకి
లెటర్ పెట్టారంట, కంప్లైంట్ అనేది లెటర్ రూపంలో ఇచ్చారంట. ఆ తర్వాత ఏడీసీపీ గుంటూరు గున్నం రామకృష్ణ ఆయన 2025 డిసెంబర్లో వీళ్ళని పిలిపించారంట, మోహన్ రావు ఫాదర్ని పిలిపిస్తే సెటిల్ చేసుకోండి డబ్బులు అది ఇది అంటే, మేము సెటిల్ చేసుకుంటాం సార్, డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్పారంట. అది ఇప్పటివరకు రాలేదు. సో ఈయన గున్నం రామకృష్ణ కూడా నిన్న బీబీసీ చేశారు, కంప్లైంట్ చేశారు, పోలీసులు కూడా కొంత ఇంటర్వ్యూన్ అయ్యారు, కానీ వీళ్ళు సీరియస్ గా దాన్ని క్రైమ్ గా ఇది చేయలేదు. అంటే ఇది సివిల్ కేసు లాగా వీళ్ళు డీల్ చేశారు. నిజానికి ఇది క్లియర్ గా క్రిమినల్ కేసు, చీటింగ్ కేసు, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది. ఇవన్నీ బిఎన్ఎస్ సెక్షన్లు అన్ని కూడా వర్తిస్తాయి వీళ్ళకి. మినిమం 7 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. కానీ పోలీసులు సీరియస్ గా చేయాలి. పోలీసులు చేస్తారా? ఎందుకంటే అక్కడ ఒక మినిస్టర్ దగ్గర నుంచే కాల్స్ వస్తున్నాయంటే అక్కడ పోలీసులు అయితే చేస్తారని నాకు నమ్మకం లేదు. తెలంగాణలో ఏమన్నా చేయగలిగితే చేయాలి, లేకపోతే వేరే స్టేట్ లో చేయాలి తప్ప ఆంధ్రప్రదేశ్ పోలీసులను వాళ్ళు మేనేజ్ చేసుకోగలరు. వాళ్ళకి ఆ సర్కిల్ ఉంది ఆల్రెడీ. మంత్రి దీని నుంచే వచ్చిందంటే ఊరికే లుకౌట్ నోటీసులు అవి జారీ చేసి మీడియాని సాటిస్ఫై చేయడం కోసం చేస్తుంటారు తప్ప సీరియస్ గా చేస్తారని నేనైతే నమ్మట్లేదు ఈ కేసు చూసినప్పుడు. కాబట్టి అంతిమంగా మరి విక్టిమ్స్ కి ఏంటంటే కనీసం డబ్బులు రాకపోయినా వీళ్ళని బజార్కి ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ మాత్రం మిగిలే అవకాశం ఉంది. మన మంగ్లీ కేసులో కూడా అదే జరిగింది. ఇప్పటివరకు ఏమైంది, మళ్ళీ ఆ కేసు అయిపోయింది, మీడియా పట్టించుకోవడం మానేసి ఇది 4 రోజులు ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ మీడియా మీద మంచి పట్టు ఉంది తెలుసు వాళ్ళకి కొద్ది రోజులు మేనేజ్ చేసుకుంటే తర్వాత ఏం కాదులే అనేది వాళ్ళు కూడా ఉంటారు. ఆ తర్వాత ఇది కూడా మరుగున పడు అనేది నాకు అనిపిస్తుంది. చూడాలి. అంటే ఈ కేసు కొంత రోజు రోజుకి మరింత సీరియస్ అవుతుంది. ఎందుకంటే విక్టిమ్స్ అంతా యునైట్ అవుతున్నారు. ఇంతకుముందు విక్టిమ్స్ అంతా యునైట్ కాలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా, ఎందుకంటే ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో కూడా విక్టిమ్స్ ఉన్నారు. అలాగే పాకిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎప్పుడైతే మీడియాలోకి వచ్చిందో ఇది ఇంగ్లీష్ మీడియాకు కూడా వెళ్ళిపోయింది. బీబీసీ లాంటి సంస్థలు కూడా దీన్ని చేస్తున్నాయి. దాంతో మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తున్నారు. సో విక్టిమ్స్ అంతా ఏకమవుతున్నారు. యాక్చువల్గా మనలాంటి వాళ్ళు ఏమనుకున్నాం, కేసులు పెట్టకుండా విక్టిమ్స్ మీడియా దగ్గరికి వస్తున్నారు అనుకున్నాం. నిజానికి కేసులు 2 ఏళ్లకు ముందే పెట్టారు. 2024లోనే కేసులు పెట్టారని. ఎప్పట్లాగా పోలీసులు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మనకి సేమ్ మంగళి కేసులో కూడా ఇదే కనబడుతుంది. అంటే బాధితులు పెట్టినప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్ విషయంలో పోలీసులు సీరియస్ గా స్పందించట్లేదు. సో అది చాలా చోట్ల కనబడుతుంది. దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు